అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జనవరి 27 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మాటల కంటే మానవత్వం గొప్పది, సహాయం కంటే సంతోషం లేదు, చిన్న మంచి పనైనా జీవితాలను వెలిగిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 27, 2026 వారం మంగళవారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, సూర్యోదయం 7 గంటల 12 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 6 నిమిషములకు, చంద్రోదయము 12 గంటల 30 నిమిషములకు, చంద్రాస్త సమయము 2 గంటల 30 నిమిషములకు. ఈ రోజున తిథి నవమి, జనవరి 26 రాత్రి 9 గంటల 18 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి జనవరి 27 రాత్రి 7 గంటల 5 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము భరణి, జనవరి 26 మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి జనవరి 27 ఉదయం 11 గంటల 8 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మేషరాశి, జనవరి 27 సాయంత్రం 4 గంటల 44 నిమిషముల వరకు. తదుపరి వృషభ రాశి, ఈ రోజున యోగం శుక్ల, జనవరి 27 ఉదయం 6 గంటల 19 నిమిషముల నుంచి జనవరి 28 రాత్రి 3 గంటల 12 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి బ్రహ్మ ప్రారంభమవుతుంది. కరణం బాలవ, జనవరి 27 ఉదయం 8 గంటల 14 నిమిషముల వరకు. తదుపరి కౌలవ, జనవరి 27 రాత్రి 7 గంటల 5 నిమిషముల వరకు. తదుపరి తైతుల మరియు గరిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 10 గంటల 17 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 46 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 9 గంటల 23 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 6 నిమిషముల వరకు. మరలా రాత్రి 11 గంటల 20 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 13 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 44 నిమిషముల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5 గంటల 36 నిమిషముల నుంచి 6 గంటల 24 నిమిషముల వరకు. అమృతకాలము ఉదయం 6 గంటల 37 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 8 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 5 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 31 నిమిషం వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము, భీష్ముడు 10వ రోజున పడిపోయారండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, సరస్వతీదేవి వాహనం ఏది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే చెప్పుకోదగ్గ పండుగలు విశిష్టతలు ప్రత్యేకతలు ఏమీ లేవు. పంచాంగం ప్రకారం కూడా ఈరోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృచ్చిక మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు జనవరి 27 ఉదయం 11 గంటల 8 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జనవరి 27 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయం సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు.